ఉగ్రవాద చర్యల్ని ఉగ్రవాద చర్యని కూడా చెప్పుకోలేని కర్మ పట్టింది యూరప్ సమాజానికి. అమెరికాలో ఉన్మాదంతో చేష్టలు చేసేవాడు, ఫ్రాన్స్‌లో అరాచకం చేసేవాడు, జర్మనీలో దుర్మార్గం చేసేవాళ్ళు, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి మతరాజ్యాలు కోరుకునే శక్తులని తెలిసినా సరే, ఆ ఉగ్ర చర్యలని చెప్పుకోక దాన్ని పెంచి పోషించుకుంటూ వాళ్ళ నెత్తిన వాళ్ళే పెంట పెట్టుకుంటున్నారు. తాజాగా బ్రిటన్‌లో ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో తమ టీం గెలుపు గుర్తుగా సోమవారం విజయోత్సవ ర్యాలీలో మునిగిపోయిన లివర్పూల్ సాకర్ ఫుట్బాల్ అభిమానులపైకి ఒక హంతకుడు కారుతో దూసుకొచ్చాడు. నడి రోడ్డు మీద ఇష్టరీతిగా జనం మీద కారును పోనిచ్చాడు. హఠాత్ పరిణామంతో చిన్నారులతో సహా 65 మంది అభిమానులు గాయపడ్డారు. వీళ్ళలో 50 మందికి స్వల్ప గాయాలైతే 11 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. లివర్పూల్ నగరంలోని వాటర్ స్ట్రీట్ వీధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. గుండెపోటు రోగిని తరలించేందుకు ర్యాలీ మధ్యలో పోలీసులు ఒక అంబులెన్స్కి దారి ఇవ్వడంతో అదే సమయంలో మధ్యలోకి దూసుకొచ్చిన ఒక కారు ఇలా బీభత్సం సృష్టించింది. జనాలను ఢీకొడుతూ కారు ముందుకెళ్ళింది. కొంతకాలం వెళ్ళాక కారు టైర్ల వద్ద కొందరు ఇరుక్కోవడంతో కారు ఆగిపోయింది. దీంతో జనం కారుపై పడి ఎట్టకేలకు డ్రైవింగ్ సీట్ నుంచి అగంతకుని బయటికి లాగారు. ఉద్దేశపూర్వకంగా జనం మీద కారు పోనిచ్చినందుకు 53 ఏళ్ల బ్రిటన్ పౌరుని అరెస్ట్ చేసి అత్యయత్నం, మాదక ద్రవ్యాల వినియోగం, నిర్లక్ష్య డ్రైవింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉగ్రవాదం కోణంలో చూడట్లేదట మెర్సీసైడ్ పోలీస్ డిటెక్టివ్ చీఫ్ చెప్తున్నాడు ఈ విషయాన్ని. 10 మైళ్ళ పొడవున ఏర్పాటు చేసిన విజయోత్సవాన్ని చూసేందుకు దాదాపు 10 లక్షల మంది జనం ఇచ్చేస్తే అనూహ్య రీతిలో 1 మైలు దూరం అయితే పూర్తవుతుండగా పరేడ్ అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోయింది.